For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. వృషభ రాశికి వచ్చే నెల అక్టోబర్ నెల ఎలాగున్నదో చూడాలి. చూడు రామచిలక, వృషభ రాశికి ఎలాగున్నది జాతకం చూడు. వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు వృషభ రాశికి ఎలా ఉన్నదంటే కానీ కష్టానికి భయపడేదైతే కాదు. కోపం వచ్చిందంటే ముక్కు మీదనే ఉంటుంది కోపం. 10 నిమిషాలు కోపం ఉంటుంది, తర్వాత శాంతి మీదనే నడిచి శాంతం మీదనే జాతకాలు ఫలించేవి ఉన్నాయన్నమాట. వృషభ రాశి ఉన్నవాడు మాత్రము ఏదైనా కానీ శనివారం రోజు ఏదైనా కొత్త పనులు పెట్టుకున్నా శుభం జరుగుతుంది. ఈ వృషభ రాశికి అదృష్ట సంఖ్య 6. కృష్ణుడు పుట్టింది రాశి. మంచి చెడ్డ, చిన్న అభిమానం, ప్రేమ, గౌరవం చాలా బాగుంటుంది. అన్నదమ్ములు మాత్రం ఒక దగ్గర కలిసి ఉండే భాగ్యం ఉండదు. అనుకునే మాత్రం సాధించేదైతే ఖచ్చితంగా నిలబడతాయి. కానీ గండం కూడా ఉండే ఆరోగ్యంలో కొంత కష్టం మాత్రం పోయింది. గండం మాత్రం పోయింది. వృషభ రాశి ఉన్నోనికి గండం మాత్రం పోయింది. కానీ గురుస్థానం మాత్రం బాగా నడుస్తుంది. గురు మనసులో తలబెట్టుకున్న పళ్ళు, అనుకున్న పళ్ళు కూడా మంచిగానే నెరవేరుతాయి. వ్యాపారం చేసే వాళ్ళు కూడా చాలా బాగా కలిసి వచ్చే అదృష్టం కూడా నిలబడతాయి. ఇంతవరకు జరిగింది కొంత వ్యాపారంలో నష్టం కానీ, ఉద్యోగంలో కానీ కొన్ని గొడవలు, ఏదైనా పరిస్థితి వచ్చి ఉద్యోగం కూడా ఇడిపోయే లెక్క కూడా ఉండే, అలాంటి టైం కూడా దాటిపోయింది. ఇప్పుడు ఉద్యోగం కూడా మంచిగానే కలిసి వచ్చే అదృష్టం కూడా ఉన్నది. మళ్ళీ ఏరే ఉద్యోగం కూడా ప్రయత్నించిన వాళ్ళు కూడా చేస్తే ఏరే ఉద్యోగం కూడా బాగా కలిసి వస్తుందనే మాట. కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇచ్చిన డబ్బు అయినా, ఏదైనా అనుకునేది సాధించాలనుకున్నా, ఏదైనా కానీ అనుకునేది మాత్రం ఈ వృషభ రాశి ఉన్నవానికి మాత్రం చాలా అదృష్ట రేఖ మాత్రం చాలా బాగుందనే మాట. కానీ ఏదైనా కానీ మంచి పనులే నెరవేరుతాయి. అనుకున్న పనులన్నీ శుభంగా నడుస్తాయి అన్నమాట. అంటే కుటుంబంలో కూడా ఒక పేరు కూడా మంచి పేరు కూడా నిలబడుతుంది. కానీ 10 మందిలో కూడా పేరు కూడా వస్తుంది. కానీ శత్రువులు కూడా పోయి కూడా మిత్రులు కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మళ్ళీ విదేశ ప్రయాణం చేయని వాళ్ళు కూడా విదేశ ప్రయాణం కూడా చేసే అదృష్టం కూడా ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే ఇచ్చిన డబ్బు అయినా తిరిగి రావాలంటే కూడా ఈ వృషభ రాశి ఉన్ననికి కొంత కష్టం ఉన్నది. కానీ ఏదైనా కానీ ఒకరు గొడవలో కానీ, ఒకరు డబ్బు విషయంలో కానీ, మరి ఏ విషయంలో కానీ వెళ్తే మాత్రం లాభం లేదు. జాయింట్ వ్యాపారం, పార్ట్నర్ పని కూడా ఏది చేసినా వాళ్ళతో కలిసి వస్తుందన్నమాట. కానీ ఏదైనా ఇప్పుడు ఒక వస్తువు కూడా తీసుకోవాలనుకున్నా, ఏదో ఆహ్వానము, ఏదో ఒక మంచి వస్త్రాలు ఏదైనా తీసుకోవాలనుకున్నా అవి పళ్ళు మాత్రం శుభ్రంగా నడుస్తాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఏమున్నదంటే కానీ డబ్బుల పరంగా కూడా కొంత బాధపడిన వాళ్ళు కూడా ఉంటే డబ్బు కూడా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నది. కానీ ఏదైనా కానీ మాట కూడా నిలబడుతుంది, మాట కూడా గెలుస్తుంది. ఇప్పుడు కోర్టు వ్యవహారమైనా మళ్ళీ పోలీస్ స్టేషన్ అయినా ఏదైనా ఉన్న మాట గెలిచేదైతే అవకాశం అయితే ఉన్నది. కానీ భార్యాభర్తలు కూడా ఈడిపోయిన వాళ్ళు కూడా కలుసుకొని అదృష్టం అయితే ఉందన్నమాట. మళ్ళీ పిల్లల గురించి కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటే కానీ పిల్లలు కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ కూడా లేని వాళ్ళు కూడా మ్యారేజ్ బలం కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కానీ ఏదైనా కానీ మంచిగానే ఉంది. ఇప్పుడు ఈ వృషభ రాశి ఉన్నవానికి ఫలితాలు కూడా చాలా బాగా నిలబడతాయి. కానీ ఆదాయం కూడా మంచిగా నిలబడుతుంది. కానీ ఇంతవరకు కొన్ని ఖర్చులైనా లాస్ అయినా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మాత్రం ఆదాయంలో మాత్రం ఎలాంటి పెట్టుబడి మాత్రం కాదని కాదు, అంత పెట్టుబడి జరుగుతుంది. ఇప్పుడు నమ్మిన పళ్ళు, అనుకున్న పళ్ళు అన్నీ ఖచ్చితంగా నిలబెడతాయి. కానీ ఏంటంటే ఏదైనా ఇప్పుడు బరువు వచ్చినా, ఏది వచ్చినా, ఎక్కడ ఏదైనా ఏమైనా ఇప్పుడు ఏదో ఒక కాంట్రాక్టర్ పట్టుకున్నా, భూములు కొనాలనుకున్నా, జాగాలు తీసుకోవాలనుకున్నా, ఇప్పుడు పొలం ఏదైనా తీసుకోవాలనుకున్నా అది కూడా శుభం కలిసి వస్తుందన్నమాట. పంట వ్యవహారంలో, పొలం వ్యవహారంలో ఎలాంటి నష్టం అనేది ఉండదు. మళ్ళీ ఏదైనా కానీ కావలసిన పళ్ళు, అనుకున్న పళ్ళు అన్నీ మంచిగానే నెరవేరుతాయి. మళ్ళీ విదేశ ప్రయాణం కూడా చేయని వాళ్ళు కూడా విదేశ ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ డబ్బు పరంగా బాధపడే వాళ్ళు కూడా ఉంటే డబ్బు కూడా బాగా జరుగుతుంది. మన సాయం చేయని వాళ్ళు కూడా సాయం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మళ్ళీ బీద వాళ్ళకి కొంత ఈ వృషభ రాశి ఉన్నవాడు కొంత బీద వాళ్ళకి ఎంత సాయం చేస్తే అంత శుభం కూడా కలుగుతుందన్నమాట. కొంత దాన ధర్మాలు కూడా చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ ఒక యాత్ర, టూర్ యాత్ర, ప్రయాణం కూడా చేయాలనుకున్నా
ఆ పని కూడా శుభ్రంగా నడుస్తుందనే మాట. మళ్ళీ ఆరోగ్యము, సంతానము, ఇల్లు, కుటుంబం, మంచి చెడ్డ అంతా మంచిగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. నమ్మిన పని, అనుకున్న పని అంతా మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు ఏమున్నదంటే కానీ ఇప్పుడు హవానము ఈ వృత్తిలో ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా చూసుకున్నా ఆ పని కూడా శుభ్రంగా నెరవేరుతుంది. ఇప్పుడు ఈ వృషభ రాశి ఉన్నవానికి మాత్రం గ్రహబలం మాత్రం చాలా బాగా ఉంది. కానీ జన్మస్థానానికి మాత్రం గురువు నడుస్తుండు. ఇప్పుడు ఏది సాధించాలనుకున్నా పట్టుదలతోనే మాత్రం సాధించే అవకాశాలు అయితే ఖచ్చితంగా నిలబడతాయి. నమ్మిన పళ్ళు, అనుకున్న పళ్ళు ఏదైనా కానీ మంచిగానే జరుగుతాయనే మాట. కానీ ఇప్పుడు ఏమున్నదంటే కానీ మొత్తానికి మాత్రము ఒక దగ్గర కాలు ఆగది, కానీ మనసు నిలబడదు. ఏదైనా కానీ కొంత కంగారం ఉంటుంది, తొందరగా ఉంటుంది. తొందరగా పడితే మంచిది కాదు. నిదానం చేస్తే ఏ పని అయినా శుభ్రంగా నడుస్తుందనే మాట. ఈ వృషభ రాశి ఉన్నవాడు ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలని అనుకుంటాడు. అది మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. డబ్బు పరంగా, ఇల్లు పరంగా, పని పరంగా, కుటుంబం పరంగా, మళ్ళీ తల్లిదండ్రి పరంగా, తల్లిదండ్రులు కూడా సేవ చేసేది కూడా ఉంటుంది. తల్లిదండ్రి పేరు నిలబెట్టే అవకాశం కూడా ఉంటుంది. నమ్మిన పని, అనుకున్న పని, కష్టం, సుఖం అన్నీ కూడా నెరవేరుతాయి. కానీ ఇప్పుడు ఏదన్నా కానీ తలచో పెట్టుకున్న పని అమ్మాయి కూడా సుఖంగా జరుగుతుంది. భార్యాభర్తలు కూడా మంచిగా ఉండే అవకాశాలు అయితే కూడా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏదైనా కానీ గొడవలు, జగడాలు అలాంటివి ఉండదు. ఇప్పుడు వృషభ రాశికి ఉన్నవాడు కూడా ఇప్పుడు ఏదైనా దేవుని తెలుసుకోవాలనుకున్నా ఆంజనేయ స్వామికి, దేవునికి ఎంత నమస్కారం చేస్తే అంత బాగా కలిసి వస్తుందనే మాట. అనుకున్న పనులు బరోబ్బరి అయితే మంచి పనులే ఉన్నాయి. ఇప్పుడు ఈ వృషభ రాశికి మాత్రం అనుకున్న పనులు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి.